నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో టమాటా రైతుల నుంచి ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలంలో ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం పలు జిల్లా అధికారులతో చరవాణిలో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా టమాటా కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. అదేవిధంగా నేరుగా రైతు బజార్లో విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ క్రాప్ భూ సర్వే సహా రానున్న రబీ పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం ఆమదాలవలస మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రబీ పంటల స్థితిగతులు, ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియ, భూ సర్వే పురోగతిపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు. టీ జొన్నవలస రైతు సేవా కేంద్రం పరిధిలోనే సంతకొత్తవలస రెవెన్యూ గ్రామంలో కలెక్టర్ రబీ పంటలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి పంటల సాగు, దిగుబడి ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. మునగవలస పంచాయతీ, దన్నానపేట, సంతకొత్తవలస గ్రామాల్లో ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. రైతుల వివరాల నమోదు, పంటల నమోదు ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రామచంద్రాపురం పంచాయతీ, ఆనందపురంలోని భూ సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. భూములు రీసర్వే, హద్దుల గుర్తింపు, రికార్డుల సమీకరణపై అధికారులతో చర్చించారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయాధికారి కె త్రినాథ్ స్వామి, సహాయ వ్యవసాయ సంచాలకులు బగ్గు రజని, మండల వ్యవసాయాధికారి మెట్ట మోహన్ రావు, తహసీల్దార్ రాంబాబు, ఇతర రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన, అనైతిక, అవమాన రీతిలో పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో సమాజంలోని వ్యక్తులపై, సంస్థలపై కానీ హేయమైన, అసత్య ప్రచారాలు, అవమానకరమైన పదజాలంతో ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్, ట్రోలింగ్ చేసిన, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, కించపరిచే వ్యాఖ్యలు చేస్తే బాధితులు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇతరుల మనోభావాలు, మనోఅభిమానాలు దెబ్బతినే గాని కుల, మత, రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మతపరమైన సున్నిత అంశాలలో వదంతులు, అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతి భద్రతకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టరాదని పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని శాఖలకు మంత్రి స్థానంలో ఉండి అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పడం తగదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు లేక సతమతమవుతుంటే గత ప్రభుత్వంలో రేటు పలికిందా అని మాట్లాడడం విడ్డూరంగా ఉందని, వాస్తవంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మిర్చికి మార్కెట్లో 27,000 రూపాయల వరకు గరిష్టంగా ధర పలికిందని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి సహా ఇతర పంటలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంఎస్పీని ప్రకటించిందని, 5 ఏళ్ల తర్వాత ఇప్పటి రేట్లతో పోలుస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిని ఏమనాలి అంటూ వైఎస్ఆర్సీపీ తరపున సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్సీపీపై తప్పుడు ప్రచారాలు మాని రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే మౌలిక వసతుల సదస్సులో భారత విమానయాన రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తీరుపై లోతైన చర్చ జరిగింది. మౌలిక సదుపాయాలు, సాంకేతికత, విమాన భద్రత, ఈ పరివర్తనలో ముఖ్యమైన అంశాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, భద్రతా ప్రమాణాలను పెంచడం, అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో భారీ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సరైన నైపుణ్యాలపై దృష్టి సారిస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం సింగుపురం ధరలోని ప్రశాంతి నగర్లోని శారదా విద్యానికేతన్ ఆవరణలో క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. పిఎంపి అసోసియేషన్ ఈసీ నెంబర్ ముసలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ ఎం వెంకటరమణ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, క్యాన్సర్లో ఏ రకాలు, దీనిని ఎలా నివారించవచ్చు, అలాగే రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వండాన సింహన్న, నక్క లక్ష్మీనారాయణ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించుటకు పిఎంపి అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున అన్ని జిల్లాలలో, అన్ని గ్రామాల్లో ఈ వ్యాధిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శారదా విద్యానికేతన్ స్కూల్ ప్రిన్సిపల్ ముద్దాడ రామ్మోహన్, జిల్లా ట్రెజరర్ కె జనార్దన్ రావు, జిల్లా జాయింట్ సెక్రటరీ సిహెచ్ రాములు మరియు జిల్లా ఈసీ మెంబర్ ఏ ముసలనాయుడు, కింజరాపు రాజారావు, కె ఆనందరావు మరియు పిఎంపి సభ్యులైన ఏ మోహన్ రావు, పంగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని శాఖల సమన్వయంతో పార్టీలకు అతీతంగా జిల్లాను ప్రగతి పథంలో తీసుకువెళ్లాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థాయి సంఘాల అధ్యక్షురాలు పిరియా విజయ అన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రజా పరిషత్ శ్రీకాకుళంకు సంబంధించి 2వ, 4వ, 7వ స్థాయి సంఘాల సమావేశాలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్ఎన్వి శ్రీధర్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ అధ్యక్షత నిర్వహించిన 2, 4, 7వ స్థాయి సంఘ సమావేశాలు పారిశుద్ధ్యం, రహదారులు, భవనాలు, విద్యుత్, నీటిపారుదల శాఖలు, జిల్లా గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ, జిల్లా పంచాయతీ గృహ నిర్మాణ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అందజేస్తున్న వృద్ధాప్య, వితంతు పింఛన్ల పంపిణీపై సరుబుజ్జిలి జడ్పీటీ ఎస్ నాగేశ్వరరావు వివరణ కోరగా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వృద్ధాప్య, వితంతు పింఛన్ల పంపిణీకి సంబంధించిన వివరాలను వివరించారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషన్, వ్యవసాయ శాఖ, ప్రణాళిక శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, జిల్లా ఉద్యానవన శాఖ, అదనపు అటవీ శాఖ, జిల్లా గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ, జిల్లా పంచాయతీరాజ్, ఐసిడిఎస్, గృహ నిర్మాణ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖల వారీగా సమీక్షలు నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సమీక్షలో ఆరోగ్యశ్రీ అమలుపై జడ్పీటీసీ సభ్యులు ఎస్ నాగేశ్వరరావు, టి సీతారాం వివరణ కోరగా సంబంధిత జీజీహెచ్ సూపరింటెండెంట్ వివరించారు. ఈ సమావేశానికి జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, వారి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీల రాజకీయ విధానాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలకు స్పష్టమైన ఒక విద్యా విధానం ఉండాలని అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు నల్లి ధర్మారావు తెలిపారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్లో శుక్రవారం ఇస్కాప్ జిల్లా శాఖ నిర్వహించిన అంతర్జాతీయ భాషా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. మాతృభాషా దినోత్సవం అన్నారు కానీ పితృభాషా దినోత్సవం అనుకోకపోవడం వెనుక గల మానవ జీవన సంబంధాలను ధర్మారావు వివరించారు. ప్రపంచంలో ఇంగ్లీష్, మన దేశంలో హిందీ మెజారిటీ భాషలుగా ఉండటానికి కారణం అవి ఉపాధి భాషలు కావడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టుగా ఎవరి మాతృభాష వారికి గొప్పదని అన్నారు. మాతృభాషలో ఉన్న మానవీయ మాధుర్యం మరో భాషలో ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్కాప్ కార్యదర్శి జీవి నాగభూషణం, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ ఈశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు ఈ ఆదిత్య, ఎన్ మురళీకృష్ణ, పురుషోత్తం, శ్రీకాంత్ తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ఢిల్లీలోని కృషి భవన్లో ఈరోజు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఫిబ్రవరి 7నే ఈ సమస్యను తెరపైకి తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో మిర్చి సేకరణ, ఎగుమతులను పెంచడానికి మన రైతులను ప్రపంచ మార్కెట్లో అనుసంధానించే మార్గాలపై చర్చించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మిర్చి రైతులను ఆదుకోవడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి ఎంతో ఆసక్తి కనబరిచారని, రైతులకు ప్రయోజనం చేకూర్చేలా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ధరను పెంచుతామని హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి తెలిపారు. దీనిని ముందుకు తీసుకెళ్లడానికి, కీలక సవాళ్లను అర్థం చేసుకోవడానికి, పరిష్కరించడానికి ఐసీఏఆర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంపై చర్చించినట్లు వివరించారు. నాణ్యమైన చదువులకు మాతృభాష మాత్రమే శరణ్యమని, భాషా వారసత్వాన్ని సంరక్షించడం ద్వారా విద్యా ప్రగతికి బాటలు వేసే వారం అవుతామని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధి తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో 25వ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష మాత్రమేనని స్పష్టం చేశారు. అమ్మ మాటే మాతృభాష, అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకుంటే మాతృభాషను కూడా కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. మానవ మనుగడ కోసం ఇతర భాషలు నేర్చుకోవడం తప్పులేదు, అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలని వారు పేర్కొన్నారు. అమ్మ భాష అమృతం లాంటిదని, అట్లాంటి మాతృభాషను రక్షించుకోవడం మనందరి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ విధిగా మాతృభాషా పరిరక్షణకు పాటుపడాలని వారు కోరారు. మన దేశంలో 162 భాషలు ఉన్నాయని, అందులో ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన భాష తెలుగు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కుంక్యాన మురళీధర్, పీజీ గుప్తా, గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, డాక్టర్ బుడ్డేపల్లి ప్రసాదరావులు, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బివి రవిశంకర్, గేదెల లక్ష్మి, రాంభాయ్, నందిగామ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపించేదే కమ్యూనిస్టు ప్రణాళికని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, బి కృష్ణమూర్తులు అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు అధ్యక్షతన ఇంటర్నేషనల్ రెడ్ బుక్ డేను ఈరోజు నిర్వహించారు. 1848 ఫిబ్రవరి 21న మార్క్స్ ఏంగిల్స్ రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక విడుదలైందని, అందువలన ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 21న రెడ్ బుక్ డే నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే శ్రీకాకుళంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిస్టు ప్రణాళిక ద్వారా దోపిడీ లేని, అందరికీ అన్ని అవకాశాలు ఉండే సమాజం ఉందని,
అదే సోషలిస్టు సమాజం అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది ఒక్కొక్క పుస్తకాన్ని అధ్యయనం చేస్తారు. ఈ ఏడాది లెనిన్ శతవర్ధంతి సందర్భంగా రాజ్యం విప్లవం లెనిన్ రాసిన గ్రంథాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, దోపిడీ, పీడన, ప్రజల ఆస్తులను లూటీ చేయడం జరుగుతుందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి సింహాచలం, జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి, పార్టీ నాయకులు కొత్తకోట అప్పారావు, కె సూరయ్య, ఎం గోపి, ఆర్ ప్రకాష్, ఏ సత్యం తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ఐజీబీ ఢిల్లీ వారి నేతృత్వంలో అయోడిన్ లోపం వలన కలిగే అనారోగ్యంపై నిర్వహించిన 2 రోజుల అవగాహన కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడుతూ ఐజీటీ వంటి సంస్థ జిల్లాలో 4 మండలాలు 40 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, మిగిలిన మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణ అనంతరం ఆశా వర్కర్లకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టివి బాలమురళీకృష్ణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆశా కోఆర్డినేటర్ రవిప్రసాద్, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ వాన సురేష్ కుమార్, ఐజీడీ జిల్లా కోఆర్డినేటర్ కె శ్రీనివాసరావు, ట్రైనర్ డాక్టర్ ఎం చైతన్య పాల్గొన్నారు. నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు జిల్లా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్దిపేట, టిడ్కో, పాత్రునివలస, తండేవలస తదితర గ్రామీణ, పట్టణ చివరి ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, యూటీజింగ్, చైన్ స్నాచింగ్, పేకాట, జోదం తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. పాడుబడిన బంగ్లాలు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం వంటి వారు పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం చేసిన వారిపై కేసులు నమోదు చేయనున్నారు. పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ, యూటీజింగ్, ఇతర నేరాలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగించిన, పేకాట్, యూటీజింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు పట్టుబడినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని స్థానిక కేంద్ర గ్రంథాలయం ఆవరణలో గ్రూప్ 2 అభ్యర్థులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ జీవిత కళ చెదురుతుందని, ఎన్నో ఏళ్లుగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నామని, ఏ ఉద్యోగం లేకుండా ఇన్నాళ్ళు కష్టపడి చదువుతూ ఉన్నామని, 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ జీవో నెంబర్ 77 ప్రకారం రిజర్వేషన్ కేటాయించలేదని, జీవో నెంబర్ 77 ప్రకారం ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్లో మాత్రమే స్త్రీల కోట, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్, స్పోర్ట్స్ కోట రిజర్వేషన్స్ కేటాయించాలని అన్నారు. అలా కాకుండా ఈ నోటిఫికేషన్లో పాత పద్ధతి ప్రకారం రిజర్వేషన్స్ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రూప్ 2 రోస్టర్ మిస్టేక్స్పై వేసిన హైకోర్టు తీర్పులో రీడ్రా రోస్టర్ పాయింట్స్ అని చెప్పడం జరిగిందని, దీని కారణంగా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ రోస్టర్ క్లియర్ చేయకుండా మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం ఉందని అన్నారు. కావున ప్రభుత్వం రోస్టర్ క్లియరెన్స్ చేశాకనే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని గ్రూప్ 2 అభ్యర్థులు డిమాండ్ చేస్తూ న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు పి నవీన్, జి సునీంద్ర, టి జగదీష్, ఎం అరవింద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోనే జెమ్స్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ 3, పోస్ట్ బేసిక్ నర్సింగ్లో సీట్లు అందుబాటులో కలవని బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. బీఎస్సీ నర్సింగ్కు ఇంటర్ బైపీసీ పాస్, పోస్ట్ బేసిక్ నర్సింగ్కు జీఎన్ఎం పాస్ అయిన వారు అర్హులని అన్నారు. అభ్యర్థులకు ప్రస్తుతం ఉచితంగా చదివించి కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం కల్పించి జీతంలో నుంచి ఫీజును మినహాయిస్తామని అన్నారు. వివరాలకు రాఘోలులోని జెమ్స్ కళాశాలలో కానీ లేదా 7680945357 నెంబర్కు లేదా 79950134 నెంబర్కు సంప్రదించాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఇంగ్లీష్ మోజులో అమ్మ భాషను మరువద్దని తెలుగు ఉపాధ్యాయులు గురువుబెల్లి రాజశేఖర్ తెలిపారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాషని, తల్లి ఒడే బిడ్డకు తొలి బడి, తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మ అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుందని అన్నారు. అప్రయత్నంగా వస్తుందని, అమ్మ మాటే మాతృభాష అని, అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్లే మాతృభాషను కూడా కాపాడుకోవాలని సూచించారు. మనుగడ కోసం ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదని, వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలని అన్నారు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, కే ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగనిరోధకతను పెంచుతాయి. అదేవిధంగా రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమిర్లు, అలసట, అతిసారం లాంటి రుగ్మతలు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. ఇంతేకాదు, లవంగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాసనాళాన్ని హాయిపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతీపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగం నూనెను వేడి నీటిలో వేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ. లవంగాల్లోనే యుజెనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి లవంగం నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు నోటిపోత, గొంతు పోస్తలతో కూడా పోరాడుతుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ల స్థాయిలు తగ్గుతాయి. ఈ సైటోకైన్లను తగ్గించడం వలన కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. లవంగం నూనె శరీరం జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తశుద్ధి సహాయపడవచ్చు. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరిసిన్ అనే మరో సమ్మేళనం లవంగాలలో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యాకోన్స్ పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ను రక్షిస్తుంది. సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలలో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు. జీవితకాలం నమ్మించువాడు గురువు. తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి. కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.